Residential University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton, Rajahmundry beside Ramakrishna Theatre, Ayyappa Nagar. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్నటువంటి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులంతా సమ్మె చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ సిహెచ్ఓలు ఎందుకు సమ్మె నిర్వహిస్తున్నారు, ప్రధానంగా చూసుకుంటే ఈ రోజుకి 5 రోజులుగా అయితే నిర్వాధిక సమ్మె అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయి, అసలు ప్రభుత్వం వాళ్ళకి ఆనాడు తీసుకునేటప్పుడు చెప్పినది ఏంటి, ఈ రోజు చేస్తున్నది ఏంటి అంటే ఇటువంటి విషయాల కోసం మరిన్ని వివరాలు వాళ్ళ మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు కారణం చేత గత 5 రోజులుగా ఎందుకు ఇటువంటి నిర్వాధిక సమ్మెలో పాల్గొంటున్నారు? ప్రధానంగా మా డిమాండ్స్ ఏంటంటే సార్, ఇప్పుడు మేము వచ్చి సిహెచ్ఓస్ అనే పోస్ట్ పెట్టి 6 సంవత్సరాలు అయ్యింది. కంపల్సరీ రెగ్యులర్ చేయాలని ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా మాకు రెగ్యులర్ అనేది చేయటం లేదు. సిహెచ్ఓస్ హక్కులు వెంటనే నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఇన్సెంటివ్స్ అనేవి ఎన్నో రోజులుగా పెండింగ్ ఉంటున్నాయండి. అవి ఎంత పెండింగ్ ఉంటున్నా సరే ఎవరు క్లియర్ చేయడం లేదు, వాటిని గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఈ ఇన్సెంటివ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే వచ్చే శాలరీస్తో పాటు ఇన్సెంటివ్స్ కలిస్తేనే మా కుటుంబాలైనా సరే ఏమైనా ముందుకి జరగగలవు. అదే అందుకని వెంటనే మా ఇన్సెంటివ్స్ క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. మా 23% హైక్ ఎన్హెచ్ఎంలో అందరికీ ఎన్హెచ్ఎంలో మా క్యాడర్ని ఒకరినే పక్కన పెట్టి 23% ఒక సిహెచ్ఓ క్యాడర్కి ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం సార్. అంతేకాకుండా 5% ఇంక్రిమెంట్ ఇయర్లీ అనేది ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారంగా చేయవలసిందిగా గవర్నమెంట్ని కూడా మేము ఈ సమ్మె ద్వారా మనం తెలియచేయడం జరుగుతుంది సార్. అంతేకాకుండా మేము గత 6 సంవత్సరాలుగా పల్లెటూరులో ట్రైబల్ ఏరియాలో చాలా కష్టపడి ప్రెగ్నెన్సీ హై రిస్క్ని గుర్తించి హై రిస్క్ వాళ్ళు చనిపోకుండా, అంతేకాకుండా ఇన్ఫెంట్ డెత్స్ జరగకుండా, అంతేకాకుండా టీబీ ప్రోగ్రామ్ అనేది గత నెల కింద జరిగి ఉంది. ఆ నెల 90 డేస్ కూడా మేము అనేది టీబీ ఒక సిమ్టమ్స్ని గుర్తించి వాళ్ళని స్పోటమ్ శాంపిల్స్కి పంపించడం, ఎక్స్రేలకు పంపించడం జరిగింది. అంతేకాకుండా ఎంతోమంది పాజిటివ్ కేసుల్ని మేము 1 ఇయర్కి తగ్గట్టుగా 90 డేస్లోనే 1 ఇయర్ టార్గెట్ 90 డేస్లో మేము పూర్తి చేయడం జరిగింది. అన్ని కేసెస్ అనేవి పాజిటివ్ వచ్చాయి. వాటికి ట్రీట్మెంట్లు ఫాలోఅప్లు కూడా మేమే చేయడం జరిగింది. అంతేకాకుండా ఇమ్యునైజేషన్ అనేది పిల్లలకి సర్వీసెస్ అనేది రూట్ లెవెల్లో జరుగుతుండగా వాటికి ఎంతో సహకరిస్తున్నాం మేము ఏఎన్ఎంలతో సహా. అండ్ వాళ్ళకి కూడా మెడికల్ ఆఫీసర్కి మేము ఎంతో సహకారంగా ఉంటున్నాము పల్లెటూరులోని. మీరు చెప్పండి, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి, అసలు మీకు ఎందుకు ఈ సమ్మె చేయాలనుకుంటున్నారు? అసలు ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎటువంటి డిమాండ్స్ని ఆ రోజు ఇచ్చాయి, ఈరోజు ఎందుకు నెరవేర్చలేదు? ఇవన్నీ ఈరోజు సిహెచ్ఓలు గత 6 సంవత్సరాల నుంచి ట్రైబల్ ఏరియాలో మారుమూల ప్రాంతాల్లో మనుషులు కూడా నడవలేని పరిస్థితిలో ఉండి అంతగా గత 6 సంవత్సరాల నుంచి కూడా మేము మారుమూల ప్రాంతాల్లో పల్లెటూరులో అంటే మేము మమ్మల్ని సిహెచ్ఓ వాళ్ళ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అంటే పల్లె డాక్టర్ అంటారు. పల్లె డాక్టర్ కింద మమ్మల్ని ట్రీట్ చేసి మేమింత ప్రజల కింద సర్వీస్ ఇస్తే ఈరోజు మా బాధలు అనేది ప్రభుత్వం పట్టించుకోవడం చాలా దారుణం అండి. మేము గత 20 రోజులుగా అంటే ముందు 15 రోజులు కూడా మేము ధర్నాన్ని అన్ని విధాలుగా మేము రిజిస్ట్రేషన్ చూపించాం. కానీ ఈరోజు 5వ రోజు సమ్మె. ఈ సమ్మె ప్రకారం మేము చెప్పింది ఏంటంటే గవర్నమెంట్కి మేము అడిగింది మా హక్కులు మేము అడుగుతున్నాం. మావేం కోరికలేం కావు. మేమేం అడుగుతున్నాం, మా సిహెచ్ఓలను అంటే గైడ్లైన్స్ ప్రకారంగా ఆయుష్మాన్ ఆరోగ్య గైడ్లైన్స్ ప్రకారంగా సిహెచ్ఓలను 6 సంవత్సరాలు రెగ్యులర్ చేయాలని ఉంది. దాన్ని ఎవరు పట్టింది ఈరోజు ఏ ఒక్క సిహెచ్ఓ రెగ్యులర్ అవ్వలేదు. తర్వాత ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ అంటున్నారు. ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ అయినప్పుడు మాకు 23% హైక్ 189 ఎన్హెచ్ఎం క్యాడర్స్ ఎంప్లాయీస్ని 20% హైక్ ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. దీన్ని బట్టి తర్వాత ఈపీఎఫ్ అనేది గత సంవత్సరం నుంచి ఈపీఎఫ్ అనేది కట్ చేశారు. అయితే మీరు ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ అంటున్నారు, మాకు 20% అంటున్నారు. ఇన్సెంటివ్స్లో కూడా 50% అనేది కోత విధిస్తుంది. కొంతమందికి 0% కూడా కోత విధిస్తుంది. సక్రమంగా ఏంటంటే ఇన్సెంటివ్స్ కూడా ఒక 10 నెలల నుంచి ఒక సంవత్సరం నుంచి బకాయిలు ఉన్నాయి, అవి విడుదల చేయలేదు. ఈరోజు మేము ఇంత సమ్మె చేయడానికి కారణం ఏంటంటే మేము ప్రభుత్వంగా అడగవలసింది ఒకటే, మాకు మా డిమాండ్లు అంటే మా హక్కులు మేము అడుగుతున్నాం. మేము సమ్మె ద్వారా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే మా హక్కులు మాకు 23% హైకు, తర్వాత ఏంటంటే అద్దె బకాయిలు మేము సొంతంగా కొన్ని దగ్గర మాత్రమే విలేజ్ క్లినిక్లు గవర్నమెంట్ ఉన్నాయి, కొన్ని అద్దె బకాయిలు రెంటెడ్గా నడుపుతున్నాం. మేము సొంత డబ్బులతో మేము విలేజ్ క్లినిక్లని రన్ చేసుకొని మీ సొంత బకాయిలు మేము చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా ఒక 10 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా ఈ అద్దె బకాయిలు చెల్లించలేదు, కరెంటు బిల్లులు చెల్లించలేదు. తర్వాత ఏంటంటే మాకు 23% హైకు. మేము అడిగింది ప్రధానంగా 4 డిమాండ్లు అండి. సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలి. తర్వాత ఏంటంటే
23% హైక్ అమలు చేయాలి. ఈపీఎఫ్ అనేది పునరుద్ధరించాలి. తర్వాత ఫిక్స్డ్ పే చేయాలండి. ఫిక్స్డ్ పే అంటే మాకు ఇప్పుడు 25,000 జీతము 15,000 ఇన్సెంటివ్స్ అంటున్నారు. కానీ ఏ ఒక్కరికి కూడా 40,000 జీతం అనేది ఇప్పటివరకు ఏ సీహెచ్ అందుకోలేదు. ఓన్లీ మాకు జీతం మాత్రం అందుతుంది. ఇన్సెంటివ్స్ అనేది కోతకు గురవుతున్నాం. మీకు ఏంటంటే ఇన్సెంటివ్ వస్తుంది కాబట్టి మీకు ఎన్హెచ్ఎంలో మీకు హైక్ అనేది ఉండదని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం అనేది తక్షణం స్పందించి ఈ స్పందన లేకపోతే ఈ సమ్మె అనేది మా యొక్క హక్కులు తీరినంత వరకు మేము కొనసాగిస్తాం. మా హక్కులు అనేది గవర్నమెంట్ని తీర్చాలని అంటే ఈరోజు పల్లెల్లో మారుమూల గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లకు మేము చేస్తున్నాం. ఈరోజు ఒక ఏఎన్సీ అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, ఒక పోస్ట్ నాటల్ అంటే బాల్యంత అవ్వచ్చు, తర్వాత షుగరు బీపీ పేషెంట్లు, ఒక ఎన్సీడీ క్యాన్సర్ పేషెంట్లు వాళ్ళు గుర్తించి వాళ్ళు ఫాలోఅప్ చేయడం, వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళకి ఐరన్ మాత్రలు పొందించడం, వాళ్ళకి ఇన్ని గ్రాములు రక్తం ఉందో మేము చూడడం, వాళ్ళకి సక్రమంగా డైట్ ప్లాన్ చెప్పడం, ఒక పరిశుభ్రత చేయడం, ఊర్లో ఉండే ఫ్రంట్ లైన్ వర్కర్స్తో వాళ్ళతో ఫాలోఅప్ చేసుకుంటూ ఒక గ్రామంలో పరిశుభ్రత గురించి చెప్పడం అనేది, తర్వాత ఏంటంటే ఎన్సీడీ అని ఆర్బీఎస్కే అని, తర్వాత ఏంటి పిఎంజే వాళ్ళని సర్వేలు కూడా దగ్గరుండి మేము ఒక టీమ్గా అంటే సిహెచ్ఓ అనేది ఏఎన్ఎం ఒక ఉండి కూడా సిహెచ్ఓ ఎందుకు వచ్చారంటే కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ అనేది అంటే 12 రకాల వైద్యం అనేది మారుమూల గ్రామాల్లో కూడా అందించాలి. ఈరోజు మేము ధర్నాలు సమ్మెలు చేయడం అనేది ఆ మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలు అనేది ఇబ్బంది పడుతున్నారు. షుగర్ ట్యాబ్లెట్లు వస్తే విఎస్సీలు క్లోజ్ చేసి ఉంది అంటున్నారు. ఒక బీపీ ట్యాబ్లెట్లు వస్తే విఎస్సీలు క్లోజ్ చేసి ఉంటున్నారు. కాబట్టి ఈరోజు మాకు ఏం చేయాలంటే మా యొక్క ఏ ఒక్క ప్రజలకు ఇబ్బంది లేకుండా మా హక్కులు అనేది మాకు నిర్వర్తించి మమ్మల్ని మేము సమ్మె చేస్తున్నాం. మమ్మల్ని చర్చలు పిలిచి మాకు మేము ఏమైతే అడుగుతున్నాం మా డిమాండ్స్ అనేది నిర్వర్తించి మళ్ళీ పల్లి వైద్యాన్ని లేపమని మేము ఈ మీడియా పరంగా మేము ప్రభుత్వాన్ని పై అధికారులను కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము ఏంటంటే ఈ చేస్తున్న ఈ డిమాండ్స్లోని మెయిన్ ఏంటంటే మాకు రెంట్స్ అండి. రెంట్స్ మేము 2018లో మార్చిలో మా వాళ్ళు జాయిన్ అయ్యారు. బ్యాచ్ వారీగా మమ్మల్ని అందరిని కూడా ఎగ్జామ్ పెట్టి ట్రైనింగ్ అది ఇచ్చి జాయిన్ చేసుకున్నాం. బట్ ఇందులో ఏమవుతుంది, ఆ రెంట్స్ అనేవి మీరు ఆ బిల్డింగ్లోనే ఉండాలి, ఎక్కడ ఉండడానికి లేదు, కంపల్సరీగా రెంటెడ్ బిల్డింగ్ అనేది తీసుకోవాలి. అది 2,000 అవని, 3,000 అవని, 5,000 అవని, అది మా చేతి డబ్బులే మేము పెట్టుకున్నాం తప్ప ఈ రోజుకి మాకు ₹1 కూడా మాకు రాలేదండి. మా రెంట్ అమౌంట్ కూడా అంతా కూడా ఇప్పుడు వరకు రాంది మాకు చెల్లించాలి. నెక్స్ట్ ఈపీఎఫ్ అనేది, పిఎఫ్ అనేది ఏ ఎంప్లాయ్కైనా గవర్నమెంట్ నుంచి మనకునే ఒక న్యాయమైన హక్కు కింద, అంటే మనకు ఒక సపోర్ట్, ఒక ధైర్యం, మనకి జాబ్ పరంగా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని. కానీ ఇంతవరకు పిఎఫ్ అనేది లాస్ట్ మార్చి వరకు మాకు ఇచ్చి ఏప్రిల్ నుంచే కట్ చేసి ఈ సంవత్సరం మాత్రం తీసేశారంటే, అంటే ఇప్పుడు వరకు ఉన్న ప్రాసెస్లో నుంచే మాకు పిఎఫ్ తీసారంటే అంటే మా పరిస్థితి పోయిన రోజుల్లో ఎలా చేద్దాం అంటే ఏమవుతుంది అనేది మాకు తెలియదు. సో దానికోసం మేము మళ్ళీ పిఎఫ్ అనేది పునరుద్ధరించాలని మేము గవర్నమెంట్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. ఈ నెక్స్ట్ 23% ఇక ఒకవేళ మాకు ఎన్హెచ్ఎం కింద మేము ఉన్నాము అని చెప్తున్నారు. సరే, ఎన్హెచ్ఎం కింద ఉంటే ఎన్హెచ్ఎం వాళ్ళకి ఏ బెనిఫిట్స్ ఇచ్చారో ఆ బెనిఫిట్స్ అయినా మాకు రావాలి కదా. ఆ విధంగా చూసుకుంటే ఇందాక 189 క్యాడర్లు అందరికీ ఇచ్చి మా ఒక్కరికే ఇవ్వకుండా వదిలేయడానికి గల కారణం ఏంటి అనేసి అంటే ఇన్సెంటివ్స్ అని చెప్పారు. ఈవెన్ దో ఆ ఇన్సెంటివ్స్ అయినా సరే మాకు 40,000 రావాల్సి ఉంది. ఇటు 40,000 రాక అటు 23% హైకు రావట్లేదు అంటే మేము ఎటువైపు లేకుండా ఉన్నామని చింతిస్తూ మేము ఈ సమ్మె అనేది చేపట్టామండి. ఆరోగ్యపరంగా అవని ఏ విధంగా అవని ఇప్పుడు కొండ ప్రాంతాల్లో ఎక్కడెక్కడో పిల్లలు పట్టుకొని ఇంట్లో ఫ్యామిలీని అందరిని వదిలేసి ఎంతోమంది ట్రైబల్లో కొండల్లో వెళ్ళి సేవలు అందించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఏ కష్టం రాని, ఏం రావని, ఫీవర్ అవని, జ్వరం అవని, జలుబు అవని ఎటువంటిది ఉన్నా సరే వాళ్ళు అయినా క్లినిక్కి వెళ్ళి మేము సేవ చేయడానికే వచ్చాము, ఈ జనాలకి మేము ఉపయోగకరంగా ఆరోగ్యకరంగా అన్ని సేవలు అందించాలని 14 రకాల టెస్టులు చేస్తున్నాము. 105 డ్రగ్స్ అని ఆ మెడిసిన్ ఇస్తున్నాము. ఏ విధంగా అంటే డ్రెస్సింగ్ కానీ, చిన్న చిన్న ఇంజురీస్ అవని, యాక్సిడెంట్స్ అవని, అన్ని విధాల అన్ని కేసెస్ని మేము చూస్తున్నప్పటికీ కూడా కానీ మాకు అనారోగ్య పరిస్థితి వచ్చే టైంకి మాకు ఆదుకోవడానికి అంటూ అక్కడ ఎవరు ఉండట్లేదు. అక్కడ ఏమవుతుంది, ఆ కొండ ప్రాంతాల నుంచి తిరిగి మేము ఒక మంచి హాస్పిటల్కి కానీ లేదా పలానా దగ్గరికి వెళ్ళాలి చేయాలన్న ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వీటిలన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాము. ఇవి మేము కోరికలు అయితే కోరట్లేదండి. అందరూ ఎంప్లాయీస్ లాగే మాకు కూడా మా యొక్క జాబ్ పరంగా మా యొక్క హక్కుల్ని మేము అడుగుతున్నాము. గవర్నమెంట్ ఇది గుర్తించి మా యొక్క హక్కుల్ని మాకు ఇస్తారనేసి మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. చూసాం కదా, ఒకటే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ సిహెచ్ఓలు అయితే మాత్రం ఇదంతా కూడా ఒకటే ఆందోళన చేపడుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇచ్చినటువంటి హామీలు అయితే మనం నెరవేర్చాలని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ ఆయుష్మాన్ భారత్
పరిధిలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఉద్యోగులను అంతా కూడా ఒకే తాడి కింద తీసుకొచ్చి వీళ్ళందరికీ ఇచ్చినటువంటి బెనిఫిట్లు అన్నీ కూడా ఖచ్చితంగా రావాలని చెప్తున్నారు. ఇప్పటికీ మేము జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా ఆనాడు మాకు ఇచ్చినటువంటి బెనిఫిట్లు కానీ మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ ఇవి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేమైతే ఎన్నో విధాలుగా అయితే ప్రజలకైతే మేమైతే సేవ చేస్తున్నాం. ఎన్ని సేవ చేయని మాకైతే తగ్గ గుర్తింపు లేదు. అలాగే మాకు వేతనాలు కూడా సరిగ్గా రావట్లేదు. కనీసం ఈరోజు పిఎఫ్ కూడా మాకు నోచుకెళ్ళినటువంటి పరిస్థితులు మేము ఉన్నామని కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.